ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు మనకి సాయి సూచించినటువంటి అంశం, మనం చర్చించుకునేటువంటి అంశం ప్రేమతత్వం. సాయికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన అంశం ప్రేమతత్వం. ప్రేమ 2 అక్షరాల యొక్క పదం సాయికి చాలా అత్యంత ఇష్టమైనటువంటి పదం. బాబా వారు ఎప్పుడూ కూడా ప్రేమతత్వాన్ని కలిగి ఉండేవారు. సకల జీవుల్ని ప్రేమించాలి, ప్రేమతోనే మనం భగవంతుడికి దగ్గర చేరుకోగలం. ప్రతి జీవులో కూడా ఆత్మ పరమాత్ముడై ఉన్నాడు. అందువల్ల ఆత్మను మనం ప్రేమించినట్లయితే లోపల ఉన్నటువంటి పరమాత్మ ప్రేమతత్వంగా మారి మనకు ఆధ్యాత్మిక సాధనకి ఎంతో ఉపయోగపడతాడని చెప్పేసి మనకి బాబావారు చెబుతున్నారు. కాబట్టి బాబావారికి అత్యంత ఇష్టమైనది ప్రేమతత్వం. మనం బాబా అని కానీ సాయి అని కానీ వెంటనే ఓయి అని తక్షణమే బాబావారు స్పందించి మన యొక్క చింతనలు, కష్టాలు, బాధలు ఏవైనా సరే ఆయన బాబావారు వెంటనే ఆయన స్పందించి తీర్చేసేటువంటి ప్రేమతత్వం కలిగినటువంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా. ఎప్పుడైతే సమాజంలో యొక్క భూలోకములో అధర్మం ఎక్కువై ధర్మానికి హాని కలుగుతుందో ప్రతి కాలంలో కూడా భగవంతుడు తాను అవతరిస్తాడని చెప్పేసి పురాణాలు, ఇతిహాసాలు చెబుతూ నిరూపించబడ్డాయి. ఈ కోవలోనే మనకి శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుడు, అదేవిధంగా ఈ కలియుగంలో ఇటీవల కాలంలో రమారమి 100 సంవత్సరాల క్రితం మనకి సాక్షాత్తు భగవంతుడు మాధవుడే మానవుడిగా అవతరించినటువంటి ప్రేమ తత్వమూర్తి ఈ షిరిడి సాయిబాబా. బాబావారు ఎంతసేపటికి కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చాలా ఇష్టపడేవాడు. ప్రేమ అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ప్రతి జీవిలో కూడా ఆ యొక్క ప్రేమతో దగ్గర తీసుకొని దానిలో ఉన్నటువంటి ఆనందత్వాన్ని ఆయన రుచి చూసేవారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మనం ఒకసారి బాబా భక్తుడైనటువంటి పుండలీకరావు అని చెప్పేసి ఒక బాబా భక్తుడు ఉండేవాడు. ఆయన ఒకసారి రాజమండ్రి నుంచి షిరిడీకి వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. తన యొక్క మిత్ర బృందంతో ఈ యొక్క పుండలీకరావు రాజమండ్రి నుంచి షిరిడీ ప్రయాణం అయ్యాడు. అయితే ఇందులోకి ఈ రాజమహేంద్ర నగరానికి ఒక సాధు పుంగుడైనటువంటి వాసుదేవానంద సరస్వతి టెంపేస్వామి అనే ఒక మహానుభావుడు అక్కడికి విచ్చేశాడు. విచ్చేస్తే ఈ పుండలీకరావు ఆయన దర్శించుకున్నాడు. అప్పుడు పుండలీకరావు అనే సాధువు అడుగుతున్నాడు. అడిగేట క్రమంలో నేను బాబావారి దర్శనార్థమై షిరిడి వెళ్తున్నాము మా బృందం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పుండలీకరావు, షిరిడి సాయిబాబా నా సోదర సమానుడు, నేను ఆయనకి చెప్పానని ఈ టెంకాయని ఆయనకి ప్రేమతో సమర్పించు అని చెప్పేసి ఒక కొబ్బరికాయని ఈ పుండలీకరావుకి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా సాధువులు ఎవరికీ కూడా ఈ యొక్క కొబ్బరికాయలు, పళ్ళు ఇవేవి ఇవ్వరు. కానీ నాకు అత్యంత సోదర సమానమైన ప్రేమమూర్తి అయినటువంటి అతను బాబావారు. కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పానని ఈ యొక్క టెంకాయని, కొబ్బరికాయని నా సోదరుడైనటువంటి షిరిడి సాయిబాబాకి ఇవ్వండి అని చెప్పేసి ఈ వాసుదేవానంద సరస్వతి అనే సాధువు పుండలీకరావుకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పుండలీకరావు తన బృందంతో ఈ యొక్క రాజమండ్రి నుంచి షిరిడీకి ప్రయాణమయ్యాడు. ప్రయాణమై మార్గం మధ్యలో అతనికి బాగా ఆకలేయడం జరిగింది. ఆ బృందంలో ఉన్నటువంటి వారు తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా భుజించడం జరిగింది. ఈ నేపథ్యంలో పుండలీకరావుకి అటుకులు కొన్ని తెచ్చుకొని ఉన్నాడు. అవి కారంతో కూడినటువంటి ఆ అటుకులు వాటిని తిరగానే పుండలీకరావు గారికి, ఈ భక్తుడికి బాగా ఈ మంటతో దాహం వేసింది. వెంటనే మంచినీళ్ళు తాగాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. తెచ్చుకున్నటువంటి నీళ్లు అయిపోయినాయి, ఎక్కడా కూడా నీళ్లు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో పుండలీకరావు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుండలీకరావు తనతో పాటు ఉన్నటువంటి బృందంలో వాళ్ళు తెచ్చినటువంటి కొబ్బరికాయలను కొట్టి దానిలో ఉన్నటువంటి నీళ్ళని
ఈ యొక్క వాళ్ళు సేవించడం జరిగింది. నీళ్ళని తాగారు. తాగేసి ఆకలి తీర్చుకున్నారు, దాహం తీర్చుకున్నారు. మర్చిపోయి యథావిధిగా షిరిడీ బయలుదేరారు. షిరిడీ ఇచ్చేసినాక మరి వారి యొక్క కాలకృత్యాలన్నీ తీర్చుకొని బాబావారిని దర్శించుకోవాలన్నటువంటి తలంపుతో వారు హడావుడిగా ఈ యొక్క ద్వారకామాయికి ఇచ్చేయడం జరిగింది. ఈ బృందం పుండరీకరావు భక్త బృందం ద్వారకామాయి ఇచ్చేయగానే వాళ్ళందరినీ కూడా బాబావారు అత్యంత ప్రేమతత్వంతో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో బాబావారు పుండరీకరావు గారితో నాకు దక్షిణగా ఏమైనా తీసుకొచ్చావా అని అడగడం జరిగింది. అప్పుడు పుండరీకరావు లేదు బాబా అని చెప్పాడు. లేదు నువ్వు మర్చిపోయినట్టున్నావు. నా సోదరుడు రాజమండ్రిలో నీకు వాసుదేవానంద సరస్వతి మరి నీకు టెంకాయ ఇచ్చాడు కదా నాకు ఇమ్మని, దాన్ని చాలా భద్రంగా తీసుకొని నాకు నా సోదరుడు ప్రేమతో నాకు ఇచ్చాడు కదా, ఆ టెంకాయ ఏది అని బాబావారు ఈ పుండరీకరావుని అడగడం జరిగింది. వెంటనే పుండరీకరావు ఆశ్చర్యపోయాడు, ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎక్కడో రాజమండ్రిలో ఆ స్వామి ఇచ్చినటువంటి టెంకాయి బాబాగారికి ఎలా ఇచ్చాడని ఎలా తెలిసింది? ఆ పొరపాటున నేను ఈ యొక్క ఆకలితో దాహంతో ఆ టెంకాయని పగలగొట్టి తినేశానే, ఇప్పుడు నా దగ్గర ఆ టెంకాయ లేదు, బాబాగారికి నేనేమి సమాధానం చెప్పాలి అని ఒక్కసారిగా భయపడిపోయాడు. అదేవిధంగా బాధపడ్డాడు. ఆయనకి అయోమయంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ పుండరీకరావు ఎదిగిన పొరపాటు తప్పుని బాబాగారికి చెబుతూ, బాబా నేను పొరపాటు చేశాను, ఆకలిగా ఉండటం వల్ల అటుకులు తిని పొరపాటు నా దాహం ఉన్నటువంటి సమయంలో కొబ్బరికాయను కొట్టి స్వామీజీ ఇచ్చినటువంటి కొబ్బరికాయను పగలగొట్టి ఆ తీర్థాన్ని నేను తాగాను, నా దప్పికి తీర్చుకున్నాను, తర్వాత మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది, చాలా అపరాధం చేశాను అని చెప్పేసి ఆయన అప్పుడు బాబావారి ముందు తన యొక్క క్షమాపణని ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో బాబావారు ప్రేమతత్వంతో పుండరీకరావుని నీవు బాధపడపాకు, నువ్వు చింతించుకో, ఇది కేవలం భగవంతుడి యొక్క లీల ప్రకారమే జరిగింది, దీంట్లో ఎవరు ప్రమేయం ఏమి లేదు. ఆ స్వామివారు ఆ నా సోదరుడు వాసుదేవానంద సరస్వతి ఆ టెంకాయ ఇవ్వడం, దాన్ని తీసుకురావడం, మధ్యలో నీకు దాహం వేయడము, వాటిని పగలగొట్టడం, ఇవన్నీ కూడా భగవంతుడి ఆదేశాల ప్రకారమే జరిగాయి, ఇందులో నీ ప్రమేయం ఏమి లేదు, నువ్వేమీ విచారించాల్సిన పడలేదు, చింతించాల్సిన అవసరం లేదు అని తల మీద చేయితో ప్రేమతో నిమురుతూ అతనికి ధైర్యాన్ని, భరోసాన్ని, ఆనందాన్ని ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఈ యొక్క పుండరీకరావు విషయంలో బాబా తప్పు చేసినప్పటికీ కూడా ప్రేమతో ఆదరించడం, ప్రేమతో అనుగ్రహించడం, ప్రేమతో లాలించడం, ఇది ఒక బాబావారికే చెందుతుంది, ఇది ఒక బాబావారికే చెల్లుతుంది. అదేవిధంగా బాబావారు కేవలం భక్తుల్నే కాకుండా పశుపక్షాదులు, జంతువులను సైతం ఆయన చాలా ప్రేమతో వాటిని ఆదరించేవారు. తాను తెచ్చినటువంటి యొక్క పదార్థాలన్నీ కూడా ఒక కుండలో వేసి వాటిని ప్రసాదంగా ఇచ్చే తరుణంలో ఆ కుండలో ఎటువంటి ఏ జంతువు, కుక్కలు వచ్చి తిన్నా, కాకులు వచ్చి తిన్నా కూడా బాబా వాటిని ఏమీ అనేవారు కాదు, వాటిని అదిరించేవారు కాదు, ప్రేమతో వాటిని తినమని చెప్పేసి బాబావారు చెప్పేవారు. ఈ విధంగా బాబావారు చాలా అత్యంత ప్రేమతత్వంతో ఈ యొక్క విషయాన్ని ఆయన మరి అనేక జీవులు మరి భుజిస్తున్నా కూడా వారికి ఏమనేవారు కాదు. అదేవిధంగా ఒకసారి ఒక కుక్క మరి ఆయన పెట్టిన ఆహారాన్ని అది తీసుకోకపోతే అది గ్రహించినటువంటి బాబావారు తన దగ్గరికి రమ్మని ఆ కుక్కని సైగ చేయగానే ఆ కుక్క అతని దగ్గరికి, బాబావారి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు బాబావారు ఆ కుక్క మీద చెయ్యి వేసి, ఏంటి ఆహారం తీసుకోలేదా అంటే నీకు ఒంట్లో బాగలేదా, అందువల్ల నువ్వు ఆహారం తీసుకోలేదన్నమాట, ఏం బాధపడబాకు, పర్వాలేదులే, నీ ఆరోగ్యం కుదుటపడుతుంది, నీ అనారోగ్యం తగ్గిపోతుంది,
అని ఆ కుక్క తల మీద చేతితో ప్రేమతో నిమిరేసి ఆ కుక్కని ఆశీర్వదించడం జరిగింది. ఎప్పుడైతే బాబావారు ఆ కుక్కని ఆశీర్వదించారో అది కృతజ్ఞతాపూర్వకంగా ఆ తోక ఊపుకుంటూ అది ద్వారకామాయి నుంచి దిగి అది సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ విధంగా బాబావారు ప్రేమతత్వాన్ని అత్యంత ఇష్టపడేవారు. ప్రేమతత్వం అంటే బాబా గారికి చాలా ఇష్టం. ఈరోజు ఈ కలియుగంలో మానవుల మధ్య ప్రేమతత్వం పూర్తిగా పోయి అసూయ, ద్వేషం వంటి అరిషడ్ వర్గాల వల్ల మరి జీవితాన్ని తమలో ఉన్నటువంటి ఈ యొక్క ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సమాజంలోనూ, ప్రతి విషయంలోనూ ప్రేమతత్వం లోపించడం వల్ల మానవుడు అధోగతి పాలయ్యి తన ఆనందమైన జీవితాన్ని దూరం చేసుకుంటున్నాడు అని చెబుతూ బాబా గారు ప్రతి వారు కూడా ఈ యొక్క ప్రేమతత్వాన్ని అలవర్చుకొని ప్రేమతోనే అందరినీ ఆదరించి ప్రేమతోనే దగ్గర చేసుకొని జీవితాన్ని అంతా కూడా ప్రేమతో కుటుంబం కానీ, వ్యవస్థ కానీ, సమాజం కానీ, వ్యక్తిగతం కానీ అందరూ కూడా ప్రేమతో ఆనందమయంగా చాలా సంతోషంగా జీవితాన్ని గడపాలని బాబావారు ఆశించారు. అటువంటి ప్రేమతత్వాన్ని మనందరం అలవరుచుకోవాలని మరి మిమ్మల్ని ఆశిస్తూ సాయి భక్తులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్మాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.